నిన్న జరిగిన బిగ్ బాస్ ఎపిసోడ్లో ఎప్పుడూ ఫ్రెండ్స్గా ఒకరి మీద ఒకరు జోకులు వేసుకుని ఇమ్మాన్యుల్ తనూజ గొడవపడ్డారు. అసలు ఇమ్మాన్యుల్ కావాలనే తనూజను టార్గెట్ చేస్తుండా, ఇమ్మాన్యుల్కి ఎవరైతే అడ్డొస్తున్నారో, ఎవరైతే కాంపిటీషన్ అనుకుంటున్నారో వాళ్ళందరినీ తొలగించాలనే ప్రయత్నం చేస్తున్నాడా? తనూజ నిజంగానే కార్నర్ అయిపోతుందా? అదేవిధంగా కళ్యాణ్ సంజన గారు గొడవపడడంలో ఎవరు పాయింట్స్ కరెక్ట్? ద సేమ్ టైం అసలు తనూజను సంజన ఇద్దరు గొడవపడ్డారు. తనూజ పాయింట్స్ కరెక్టా, సంజన పాయింట్స్ కరెక్టా అని గురించి మొత్తం మాట్లాడుకుందాము. ఒకసారి అయితే వీడియో లైక్ చేసే ప్రయత్నం చేయండి. అసలు వీడియో లైక్ చేయండి, ఒకసారి లైక్ చేయండి. లైక్ చేసి అంతే, సింపుల్, జస్ట్ లైక్ కొడితే అయిపోతుంది. సో ఇప్పుడైతే మాట్లాడుకుందామంటే, సో సంజన గారు అసలు కళ్యాణ్ గొడవపడ్డారు, మామూలుగా గొడవపడలేదు, చాలాసేపు గొడవపడ్డారు. అసలు పొద్దునే లేవగానే గొడవపడ్డారు. ఇమ్మాన్యుల్కి భరణి గారికి ఉన్న ఫ్రెండ్షిప్ మామూలు ఫ్రెండ్షిప్ కాదు, మామూలు మెచ్యూరిటీ కాదు వీళ్ళది. ఒకవేళ గొడవ పడినా కానీ గేమ్స్లో మళ్ళీ కూర్చొని సార్ట్అవుట్ చేసుకునే అంత తెలివి, అంత మెచ్యూరిటీ ఉన్న వీళ్ళు అసలు ఎలిమినేషన్ ప్రాసెస్లో భరణి గారిని ఎందుకు సేవ్ చేయలేదు ఇమ్మాన్యుల్? ఒకవేళ సేవ్ చేస్తే ఇమ్మాన్యుల్కి కాంపిటీషన్ అవుతాడు భరణి గారు. సో రాము ఖచ్చితంగా కాంపిటీషన్ కాదు అని ఇమ్మాన్యుల్కి బాగా తెలుసు. అందుకని చెప్పేసి అతన్ని భరణి గారిని సేవ్ చేయలేదు. అదేవిధంగా ఇప్పుడు తనూజ గారు కాంపిటీషన్ అవ్వచ్చు అని వైల్డ్ కార్డ్స్ ద్వారా తెలుసుకోవడం ద్వారా ఇమ్మాన్యుల్ ప్లాన్ చేస్తున్నాడు. ఎందుకంటే తనూజ గారిని ఎలాగోలా ఆవిడని ఎలిమినేట్ చేసి ఆవిడని బ్యాడ్ చేసేస్తే ఈయనకి సేవ్ అవుతాడు. ఇతను సేఫ్ గేమ్, ఇతని గేమ్ ఇది. సో అందుకోసం అని చెప్పేసి కళ్యాణ్ని వాడుతున్నాడు పావులాగా. ఇమ్మాన్యుల్ తనూజ గారితో ఇంతకుముందు కూడా చాలాసార్లు గొడవపడ్డారు. ఇంతకుముందు కూడా గొడవపడినా కానీ మళ్ళీ సార్ట్అవుట్ చేసుకున్నారు వాళ్ళు. కానీ ఇప్పుడు ఎందుకు సార్ట్అవుట్ చేసుకోలేకపోతున్నాడు? ఎందుకు సార్ట్అవుట్ చేసుకోలేదు? అప్పుడు ఏదైనా చిన్న చిన్న గొడవలు అయితే భరణి గారు ఇమ్మాన్యుల్ సార్ట్అవుట్ చేసుకున్నారు కదా, ఇప్పుడు ఎందుకు సార్ట్అవుట్ చేసుకోలేదు? ఎందుకంటే వైల్డ్ కార్డ్స్ ద్వారా వీళ్ళకి తెలిసింది ఏంటంటే ఈ బాండింగ్స్ ద్వారా పోతే గేమ్ బ్యాడ్గా బయట పోర్ట్రే అవుతుంది. పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2 ఏంటంటే, ఒకవేళ తనూజ గారితో అలాగే ఉంటే తనూజ గారు ఖచ్చితంగా పాజిటివ్ అయిపోతున్నారు. తనూజని ఏదో విధంగా నెగిటివ్ చేసేసి ఆవిడ ఎలిమినేట్ చేయాలి. సో ఇమ్మాన్యుల్ గేమ్ స్టార్ట్ చేశాడు. ఇమ్మాన్యుల్ 2 ఫేసెస్, ట్రూ కలర్స్ అనేది స్టార్ట్ అవుతున్నాయి, కనపడుతున్నాయి అందరికీ కూడాను. తనూజ కంప్లీట్గా కార్నర్ అవుతుందనే విషయం కంప్లీట్గా అర్థమవుతుంది. సో ఎందుకు తనూజ గురించి నేను ఈ విధంగా మాట్లాడుతున్నాను అంటే, తనూజ గారు మాట్లాడిన మాటల్లో కొంచెం నిజం అనిపిస్తుంది, నిజాయితీ అనిపిస్తుంది మొన్న మాట్లాడిన మాటల్లో. అందుకని చెప్పేసి నేను తనూజ గురించి స్టాండ్ చేసి మాట్లాడుతున్నాను. సో ఈ కళ్యాణ్ ఏదైతే మాట్లాడుతున్నాడో, కళ్యాణ్ డబుల్ స్టాండర్డ్గా మాట్లాడుతున్నాడు. ఇమ్మాన్యుల్ దగ్గర ఒక మాట మాట్లాడుతున్నాడు, మళ్ళీ సంజన గారి దగ్గరికి వెళ్ళి ఒక మాట మాట్లాడుతున్నాడు. సో కాబట్టి కళ్యాణ్ కష్టమే. కళ్యాణ్ ఎందుకు కష్టం అంటాడంటే, కళ్యాణ్ ఒకటే స్టాండ్ మీద ఉన్నాడు. తనూజాని ఏ విధంగానైనా మంచిగా మాట్లాడేసుకొని చెప్పేసి సర్వైవ్ అవుదామని చెప్పేసి కొద్ది రోజులైతే ప్రయత్నం చేసింది నిజమే. ఎందుకంటే అసలు ఎలిమినేషన్ దగ్గరగా వెళ్ళేసేసి చావు తప్పి కన్ను లొట్టిపోయినట్టుగా బయటకు వస్తే తనూజ కానీ ఈ భరణి గారు కానీ కూర్చొని హితోపదేశం చేసిన తర్వాత అతను మారిపోయి గేమ్ ఆడి స్టార్ట్ చేసిన కళ్యాణ్ ఎప్పుడో ఎలిమినేట్ అవ్వాల్సిన వ్యక్తి. అలాంటిది చాలామంది చాలా బాగా సపోర్ట్ చేశారు, చాలా సేవ్ చేశాడు. అంత సేవ్ చేసి అంత సపోర్ట్ చేసిన వాళ్ళకి వాళ్ళు స్టాండ్ చేసుకుని వాళ్ళతో మళ్ళీ మంచిగా మాట్లాడుకొని ఉండాలి. కానీ ఆవిడికే ఆపోజిట్గా వెళ్ళి ఆవిడకే బ్యాక్ బిచ్చింగ్ చేస్తే కళ్యాణ్కి నెగిటివ్ అవుతుంది. 100% కళ్యాణ్కి నెగిటివిటీ వచ్చింది, నెగిటివిటీ స్టార్ట్ అయింది. కళ్యాణ్ పాయింట్స్ బాగున్నా కానీ నెగిటివిటీ అయితే వచ్చింది. ఎందుకు నెగిటివిటీ వచ్చిందంటే, తనూజ సూపర్గా క్లియర్గా అర్థమవుతుంది అంటే తనూజ కార్నర్ అయిపోతుంది. మీకు అర్థమవుతుందా? తనూజ కార్నర్ అయిపోతుంది. జనాల దృష్టిలో ఎవరైనా కార్నర్ అయిపోతున్నారు అంటే ఖచ్చితంగా వాళ్ళ మీద సింపతి పెరుగుతుంది, ఖచ్చితంగా సింపతి పెరుగుతుంది. తనూజకి చాలా చాలా పాజిటివ్ అవుతుంది ఇక్కడ. ఓకే. సో ఇంకోటి ఏంటంటే, తనూజని బ్యాడ్ చేసే వాళ్ళు చేసుకోవచ్చు. తనూజని గేమ్ ఆడదు, కరెక్టే, నేను కూడా ఒప్పుకుంటా. గేమ్ అంత రేంజ్లో ఆడకపోవచ్చు, ఆడలేదు. నేనే ఓపెన్గా చెప్తాను, తనూజ గేమ్ ఆడలేదు. ఏదో ఆడుతుంది, ఎవరో సపోర్ట్ చేస్తే ఆడుతుంది అంతే. కానీ తనూజ ఇక్కడ కార్నర్ అవుతుంది. ఇక్కడ ఫ్రెండ్షిప్ ఇంపార్టెంటే, అసలు క్యారెక్టర్ ఇంపార్టెంటే, గేము ఇంపార్టెంటే. గేమ్ ఆడలేదు అని అంటే, సో గేమ్ ఆడలేదంటే వాళ్ళ యొక్క ఎఫర్ట్ని బట్టి వాళ్ళు ఆడుతుంటారు. ఇప్పుడు సుమనాన్న ఉన్నాడు, సుమనాన్న గేమ్ ఆడతాడా? సుమనాన్న గేమ్ ఆడలేడు. కానీ అతని యొక్క బిహేవియర్ కానీ, అతను నడుచుకునే విధానం కానీ, అతని ఎఫర్ట్స్ చూస్తారు అంతే. అందరూ కూడా గెలవాలని, అందరూ కూడా ఇదైవ్వాలని అనుకోరు.
నిఖిల్ ఉన్నాడు, నిఖిల్ చాలా స్ట్రాంగ్, అతను గెలుస్తాడు. ఒకవేళ గెలవకపోయినా కానీ తన ఎఫర్ట్స్, తను ఎంత ఎఫర్ట్స్ పెట్టాడు, ఎంత కష్టపడ్డాడు, అతను మాట్లాడే విధానం కానీ, మాట తీరు కానీ, ఇది ఇంపార్టెంట్. దీని ద్వారానే ఓట్స్ పడతాయి. సో అందుకని చెప్పేసి సో తనూజాకి చాలా 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 పాజిటివ్ అవుతుంది. ఇమ్మాన్యుల్ బ్యాడ్ అయిపోతున్నాడు. సో ఇప్పుడు ఇక నిన్న జరిగిన ఏవైతే ఉన్నాయో టాస్క్లు ఏవైతే జరిగినాయో, ఇంకోటి ఏమేమైతే మాట్లాడుతున్నారో వీటన్నిటి గురించి ఇంకోసారి డిస్కస్ చేద్దాము. ఎందుకంటే మొత్తం అన్నీ రాసుకున్నాను, ఎక్కడన్నా మర్చిపోతానని చెప్పేసి. సో ఒకసారి చూద్దాము. స్ట్రాంగ్గా ఆడేవాళ్ళు ఇప్పుడు గౌరవ్ బాగా ఆడతాడు, బాగా స్ట్రాంగ్గా గేమ్ ఆడతాడు. కళ్యాణ్ బాగా స్ట్రాంగ్గా గేమ్ ఆడతాడు. ఇమ్మాన్యుల్ కూడా స్ట్రాంగ్గా గేమ్ ఆడతాడు. సో చాలామంది కొంచెం స్ట్రాంగ్గా గేమ్ ఆడేవాళ్ళు ఉన్నారు. రమ్య కూడా స్ట్రాంగ్గానే ఆడుతుంది గేమ్. సో వీళ్ళందరూ స్ట్రాంగ్ ఆడినా కానీ స్ట్రాంగ్ ఆడిన వాళ్ళు కూడా ఉంటారు. స్ట్రాంగ్ ఆడిన వాళ్ళకి ఏంటంటే వాళ్ళు మాట్లాడే విధానాలు, మాట్లాడే తీరు, వాళ్ళ ఎఫర్ట్స్ని బట్టి వాళ్ళకి అసలు ఆడియన్స్ డిసైడ్ చేస్తారు. రైట్. సో ఇప్పుడు నిన్న జరిగిన ఎపిసోడ్లో ఏంటంటే గౌరవ్కి ఆయేషాన్ని సేవ్ చేయమని ఇమ్మాన్యుల్ చెప్పాడంట. ఎందుకు చెప్పండి. సో ఆయేషాన్ని సేవ్ చేయమని చెప్తే తనూజాకి ఆపోజిట్ ఆయేషా కదా, ఆయేషాన్ని సేవ్ చేయమంటే తనూజాకి ఆపోజిట్ ఉంటుంది కాబట్టి ఆయేషాన్ని సేవ్ చేయమన్నాడు. రైట్. సో కంప్లీట్గా తనూజాని కార్నర్ అవుతుంది. క్లియర్ కట్గా తనూజ కార్నర్ అవుతుంది. రైట్. ఇక రమ్య చిట్టి పికిల్స్ అయితే తను ఎలిమినేట్ అయ్యేంత వరకు తనూజానే నామినేట్ చేస్తానని చెప్పేసి భీష్మించుకొని కూర్చుందంట. ఇక్కడ రమ్య చిట్టి పికిల్స్ తనూజానే నామినేట్ చేసేసి, ఆయేషా కూడా తనూజానే నామినేట్ చేసేసి, ఇమ్మాన్యుల్ తనూజానే నామినేట్ చేసేసి, కళ్యాణ్ కూడా తనూజానే నామినేట్ చేయమని చెప్తూ ఇంతమంది ఒకరిని టార్గెట్ చేస్తే ఖచ్చితంగా తనూజ పాజిటివ్ అయిపోతుంది. జనాల్లో ఆడియన్స్కి ఏ విధంగా వస్తుంది మైండ్ సెట్, ఖచ్చితంగా తనూజ పాజిటివ్ అయిపోతుంది. 100% తనూజ పాజిటివ్ అయిపోయింది. తనూజకు ఓట్ బ్యాంకింగ్ చాలా పెరిగింది. ఇదే జరిగింది. సో కళ్యాణ్ అసలు తనూజ వైపు స్టాండ్ తీసుకోవాలి. ఎందుకు స్టాండ్ తీసుకోవాలంటే అప్పుడు కంటెండరు క్యాప్టెన్సీ డేంజర్ జోను, సేఫ్ జోన్ ఉంది కదా, దాంట్లో కళ్యాణ్కి సరే నువ్వు వెళ్ళు అని చెప్పేసి సేఫ్ జోన్లోకి పంపించేసింది. దానికోసమైనా తనూజ వైపు స్టాండ్ తీసుకోవాలి కళ్యాణ్. అంతేకాదు మొన్న బ్లైండ్ ఫోల్ దాంట్లో కూడా కళ్యాణ్కి చాలా హెల్ప్ చేసింది తనూజ. దానికోసమైనా కళ్యాణ్ నిలబడాలి తనూజ వైపు. కానీ వాటన్నిటికీ స్టాండ్ తీసుకోకుండా తనూజ నన్ను పట్టించుకోదన్నా, తనూజ నన్ను అసలు పట్టించుకోదన్నా, నన్ను దేకదన్నా అని చెప్పేసి ఇమ్మాన్యుల్ దగ్గర చెప్తున్నాను అనమాట. దేకదంటే ఎలా దేకదు? సో సంజన చెప్తుంది, సంజన గారు చెప్పారనమాట, ఒకవేళ తనూజ గారి దగ్గర ఇంప్రెషన్ కొట్టాలంటే, అంటే నిఖిల్ దగ్గరతో మాట్లాడుతుంది కాబట్టి తనూజతో ఇంప్రెషన్ కొట్టాలంటే ఆవిడ మాట్లాడిన వేగి మాటలు అవన్నీ కొంచెం ఆవిడ బాధతో మాట్లాడి అనిపిస్తుంది. కానీ సంజన గారు ఒక్కోసారి చాలా 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 ప్రాపర్గా చెప్తుంది, మాటలు పర్ఫెక్ట్గా చెప్తుంది, మాటలు మాత్రం ప్రాపర్గా చెప్తుంది సంజన గారు. సో సంజన గారు ఒక్కోసారి అసలు నిజాలు అనేది అసలు ఉమ్ముతుందనమాట, నిజాలు టపక్కని చెప్పేస్తుంది. సంజన గారి విషయంలో ఇది ఒకటి అనమాట. ఒక్కోసారి నిజాలు టపక్కని చెప్పేస్తుంది, అది నిజమే అనిపిస్తుంది. సంజన గారు తనూజ గురించి సీరియల్ యాక్టింగ్ చేస్తుంది అనేది ఎంతో కొంత నిజం ఉన్నప్పటికీ కూడా తనూజ అనేది కార్నర్ అయిపోతుంది. ఇప్పుడు తనూజ కార్నర్ అయిపోతుంది కాబట్టి సో ఈ వీడియో మొత్తం ఒక 10-20 సార్లు వింటాను తనూజ అని చెప్పేసి. ఎందుకు తనూజ అన్నానంటే తనూజ గారు ఎందుకు కార్నర్ అయిపోతున్నారు, తనూజ గారు కార్నర్ అయిపోవడం వల్ల ఆడియన్స్లో పాజిటివ్ అవుతుంది. 100% మీరు చెప్పండి ఒకసారి. ఒక 10 మంది కలిసేసి ఒకరిని టార్గెట్ చేస్తానంటే ఖచ్చితంగా అతని మీద పాజిటివిటీ వచ్చేస్తుంది ఎవరైనా కానీ. ఇది జనాల మైండ్ సెట్ అదంతే. సో కాబట్టి తనూజ చాలా చాలా పాజిటివ్ అయిపోతుంది. సో ఇక్కడ కళ్యాణ్ సంజన గారు గొడవపడి అసలు నువ్వెందుకు ఇలా గొడవ పడుతున్నావు, అసలు నన్నెందుకు నామినేట్ చేసావు, వేరే వాళ్ళే తనూజని నామినేట్ చేయొచ్చు కదా అని చెప్పేసి సంజన గారు పొద్దున లేవగానే గొడవపడ్డారు. అదేవిధంగా ఆ గొడవపడ్డారని చెప్పేసి మళ్ళీ ఈ తనూజ వచ్చేసి మళ్ళీ సంజన గారితో గొడవపడింది. అంటే ఆవిడ నిఖిల్ సమేత వచ్చేసేసి గొడవపడ్డారు. సో గొడవ మామూలుగా జరగలేదు. సో ఇక ఈ గౌరవ్ ఆయేషా ఇద్దరు మాట్లాడుకున్నారు. సో ఈ రమ్య గురించి చెప్తున్నాను అనమాట. రమ్య అంట అసలు తను ఎలిమినేట్ అయ్యేంత వరకు తనూజనే నామినేట్ చేస్తానని చెప్పేసి చెప్తుందని చెప్పేసి ఆయేషా గౌరవ్తో చెప్పింది. సో గౌరవ్ కూడా మాట్లాడుతున్నాడు. గౌరవ్తో ఇమ్మాన్యుల్ చెప్పాడంట నువ్వు ఆయేషాని సేవ్ చేయమని చెప్పేసి చెప్పాడంట. సో ఆ మాట వినేశాడు. సో ఇక సంజన వచ్చేసేసి ఏడ్చింది పాపము. అసలు నా పిల్లలు నేను ఇమ్మాన్యుల్లో చూస్తున్నాను, ఇమ్మాన్యుల్తో నువ్వు అంటే ఇమ్మాన్యుల్ కంటే సంజన గారు
తనుజ గారు ఇద్దరు గొడవ పడుతున్నప్పుడు వీళ్ళిద్దరూ మాట్లాడుతున్నారన్నమాట. సో తనుజ అన్నది, సో నువ్వు నాన్న నాన్న అని అంటున్నారు కదా, మీరు అమ్మ అమ్మ అంటున్నారు కదా, సో మీరిద్దరు ఫ్రెండ్షిప్ అని అంటే, సో సంజన క్లియర్గా చెప్పింది అనమాట. సంజన ఏమన్నారంటే, సో నేను నాన్న నాన్నని అమ్మ అమ్మ అని చెప్పేసి నేను గేమ్ వరకు తీసుకురాలేదు, నేను జస్ట్ ఇక్కడ వరకే ఉన్నానని చెప్పేసి ఏదైతే మాట్లాడుతున్నా ఆ మాట్లాడే వరకే, గేమ్లో వరకు మేము కూతురు అంటే కొడుకు ఇది అని చెప్పేసి మేము అనుకోము అని చెప్పేసి చెప్పారనమాట. సో మొత్తానికి తనూజ మాత్రం గట్టిగా మాట్లాడింది ఈరోజు. సో ఇక్కడ ఒక క్యారెక్టర్ జడ్జ్ చేస్తున్నారు, నిజమే కదా, ఒక మనిషిని క్యారెక్టర్ జడ్జ్ చేసేసి, సో ఆవిడ సంజన గారు ఒక మనిషిని క్యారెక్టర్ జడ్జ్ ఎలా చేస్తున్నారంటే, నువ్వు నిఖిల్తో మాట్లాడుతున్నావు కాబట్టి నువ్వు ఈ తనూజాని నువ్వు ఇంప్రెస్ చేయడం కోసం అని చెప్పేసి, తనూజాని ఇంప్రెస్ చేయడం కోసం అని చెప్పేసి నువ్వు నన్ను నామినేట్ చేస్తున్నావు అని చెప్తానంటే చెప్పు అని చెప్పేసి చెప్పిందనమాట. సో దానికి కళ్యాణ్ గట్టిగా అరిచేసాడు, గట్టిగా అరిచేసేసి మాట్లాడారు అనమాట. సో సంజన గారు ఇక తనుజ గారు కూడా గొడవపడ్డారు. తనుజ గారు ఎందుకు గొడవపడ్డారు అంటే, ఈ కాఫీ అంటే అనవసరంగా మిమ్మల్ని సేవ్ చేసామండి సంజన గారు అని చెప్పేసి అంటే, ఏం సేవ్ చేయలేదు, నువ్వు కాఫీ ఒకే రోజు 4 రోజులు ఒకేసారి గడగడ తాగేసేసావు, సో ఆ అమ్మాయి నాకు వెంట్రుకలు ఇచ్చింది, సో హ్యాట్సాప్ టు సెల్యూట్ టు హర్ అని చెప్పేసింది. సో అలా జరిగింది మొత్తానికి. సో ఇక టాస్క్ పెట్టారు, టాస్క్ పెడితే ఆ టాస్క్ వచ్చేసి దొంగలు అనమాట. ఏదో గుడ్ న్యూస్ బ్యాడ్ న్యూస్ గుడ్ న్యూస్ అని చెప్పేసి బిగ్ బాస్ ఒకటే వాయిస్ ఎన్నిసార్లు మారుస్తారయ్యా బాబా. ఆర్సీఎం రాజు గారు బిగ్ బాస్ హౌస్లో అతనే వాయిస్ మాట్లాడాడు. ఇక బ్యాడ్ న్యూస్ ఏంటంటే, ఇక గుడ్ న్యూస్ ఏంటంటే, బ్యాడ్ న్యూస్ ఏంటని చెప్పి 2-3 సార్లు తిప్పి అదే చెప్పాడు. సో మొత్తానికి చెప్పాడు. అది వచ్చేసి దొంగల గేమ్ అనమాట, దొంగల ముఠా గేమ్ అనమాట. సో ఇందులో సంజన సైలెన్సర్, మాస్ మాదిరి ఇద్దరిని పెట్టేసేసి ఎవరి దగ్గర డబ్బులు ఎక్కువ ఉంటాయో వాళ్ళ దగ్గరికి కంటెస్టెంట్స్ ఎవరు ఎక్కువ ఉంటారో వాళ్ళకి కంటెండర్లుగా చేస్తారనమాట. అదే సింపుల్గా చెప్పాలంటే ఇది కంటెండర్ టాస్క్ అంతే అది. సో ఎవరైతే మాస్ మాదిరి, సంజన సైలెన్సర్ వాళ్ళకి పేర్లు పెట్టేసేసి వీళ్ళు కంటెండర్షిప్ వచ్చేసి వాళ్ళ గ్రూప్ మెంబర్స్ మీద ఉంటుంది, వాళ్ళ కంటెండర్షిప్ వచ్చేసి వీళ్ళ చేతిలో ఉంటుంది. సో అలా అనమాట. సో మొత్తానికి గేమ్ అయితే ఆడారు. కళ్యాణ్ ఇమ్మానుయల్ గెలిచి మాస్ మాదిరి డైలాగులు చెప్పేసారు, డిగ్గి అని చెప్పేసి డైలాగులు చెప్పేశారు. సో అది విషయం. మొత్తానికి గొడవ అయితే చాలా పెద్దగా జరిగినాయి, 2-3 గొడవలు జరిగినాయి. సో ఇందులో మాత్రం సంజన అంటే నేను తనూజ మాత్రం ప్రాపర్గా పాజిటివ్ ఎపిసోడ్ అయిపోతుంది. రోజుకి తనూజ పాజిటివ్ అయిపోతుంది, ఎందుకంటే అందరూ కార్నర్ చేస్తున్నారు కాబట్టి. తనూజ కొంచెం ఇన్నోసెంట్ ఫేస్ వేసుకొని ఆ ఏడవడము, నా క్యారెక్టర్ జడ్జ్ చేస్తున్నాను అని చెప్పేసి చెప్పడం ద్వారా సో తనూజాకి ఖచ్చితంగా పాజిటివ్ వెరీ పాజిటివ్ అయిపోతుంది. సో అది ఇమ్మాన్యుయల్ మాత్రం ఖచ్చితంగా అందరికీ జనాలకి వేరే విధంగా పోర్ట్రే అవుతున్నాయి, కానీ తను చెప్పే తన ఐడియాలజీ, తన పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటంటే ఖచ్చితంగా తనకి ఎవరైతే కాంపిటీషన్ ఉన్నారో వాళ్ళందరినీ లేపేసుకుంటా వెళ్తే తను కప్పు దగ్గర అవ్వచ్చు అనే ప్లానే అనే విషయం క్లియర్గా అర్థమవుతుంది. వెరీ మచ్ క్లియర్, వెరీ మచ్ క్లియర్. ఎవ్రీబడి కెన్ అండర్స్టాండ్, ప్రతి ఒక్కరికి అర్థమవుతుంది. ఇమ్మాన్యుయల్ ఖచ్చితంగా గేమ్ ఆడుతున్న గేమ్ ఇదే. జనాలు అనుకుంటారు ఇమ్మాన్యుయల్ చాలా స్టాండ్ తీసుకుంటున్నారు, స్టాండ్ లేదు. ఎందుకు స్టాండ్ లేదు అని అంటే, అసలు అడిగారు, ఎవరు భరణి గారు అడిగారు, ఒకవేళ నువ్వు తనూజాకు నీళ్ళు పోస్తానంటే నేను నీకు నీళ్ళు పోస్తాను అని చెప్పేసి చెప్పడం ద్వారా ఆగాడు అని చెప్పేసి తనూజ చెప్పింది అనమాట. సో తనూజ చెప్పిన దాంట్లో పాయింట్ కరెక్ట్ ఉంది, పాయింట్ కరెక్ట్ ఉంది కాబట్టి లాజిక్ కరెక్ట్ ఉంటే నేను కరెక్ట్గా సపోర్ట్ చేసి మాట్లాడతాను. ఓకే రైట్. ఇక్కడ సంజన గారు, మీరు పోయిందంతా బంధనాల వల్లే పోయాడు ఆయన అని చెప్పేసి, బంధాలు కాకుండా బంధనాలు అంట. ఆవిడ తెలుగు మహానుభావం. బంధాల వల్లనే ఈయన ఎలిమినేట్ అయ్యాడు. ఎవరప్పా పేరు మర్చిపోతున్నాను, అసలు తలకాయ అంత హెడేక్ వస్తుంది ఫ్రెండ్స్. అసలు ఆయన పేరు ఎంత, భరణి గారు బంధనాల వల్లనే వెళ్ళిపోయారని చెప్పేసి చెప్తుంది. ఓకే, ఇదంతా ఈ గేమ్ వచ్చేసి సోడాల గేమ్ అనమాట. ఒకరు సోడాలు కొట్టాలి, సోడాలు తాగాలన్నమాట.
రైట్. మాస్ మాధురి, సంజన, నల్లబాలు, జడల మల్లేష్. నల్లబాలు పేర్లు భలే పెట్టారు బిగ్ బాస్. చాలా బాగుంది అసలు బిగ్ బాస్ పేర్లు భలే పెట్టారు అసలు. డీమాన్ పవన్ అంట. రమ్య వచ్చేసి రాంపిల్లి అంట. ఏపా తనుజ ప్లస్ సుమన్ దొంగతనం చేశారు. ఇక్కడ దొంగతనం కూడా జరిగింది. తనుజ సుమన్ అన్న ఇద్దరు కలిసి దొంగతనం చేశారు. మామూలు దొంగతనం కాదు అది భయంకరమైన దొంగతనం అనమాట. ఆ దొంగతనం చేసేసి మేమేం దొంగతనం అసలు సంజన గారు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే అది దొంగల టాస్క్ అయ్యా బాబు. దొంగల టాస్క్ కాబట్టి దొంగతనం చేస్తారు. ఇక్కడ సంజన గారు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే అది దొంగల టాస్క్, దొంగల ముఠా టాస్క్ అయినప్పుడు వాళ్ళు దొంగతనం చేస్తారు. అది దొంగతనం కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత వేయలేదు కదా. అది అర్థం చేసుకోకుండా మాకు అన్ఫేర్ జరిగింది అని చెప్పేసి మొత్తుకోవడం ఏంటి అసలు. అబ్బా ఏంటో మొత్తానికి తనూజ గారు సుమన్ అన్న ఇద్దరు కలిసి దొంగతనం చేశారు. అది తీసుకొని వచ్చేసి మాధురి గారి దగ్గరకు వచ్చేసి చెప్తే మాధురి గారు చాలా చాలా క్లియర్గా చాలా బాగా దానికి టీమ్ లీడ్ చేశారనే ఫీల్ అయితే వచ్చింది. మాధురి గారు గౌరవ్ చెప్పారనమాట. మాధురి గారు అరిచేటప్పుడు అరుస్తారు, వెన్ షీస్ అవుట్ అదర్వైజ్ షీ వెరీ ప్లేయింగ్ వెరీ నైస్ అని చెప్పేసి ఇంగ్లీష్ అయిపోతున్నాడు. సో ఆవిడ అరిచేటప్పుడు అరుస్తుంది, బాగా గేమ్ ఆడేటప్పుడు బాగా గేమ్ ఆడుతుంది అని చెప్పేసి చాలా అందరితో స్వీట్గాను మాట్లాడుతుంది అని చెప్పేసి చెప్పాడు. నిజంగా అలాగే అనిపించింది. గేమ్ మాత్రం చాలా బాగా హ్యాండిల్ చేసింది అనిపించింది మాధురి గారు. సో మాధురి గారు అరిచేదానికంటే కొంచెం పాజిటివిటీగా వస్తున్నారేమో అనే ఫీల్ అయితే వచ్చింది మాధురి గారు. సో మొత్తానికి గేమ్ అయితే కళ్యాణన్ ఇమ్మాన్యుల్ గెలిచారు కంటెండర్ టాస్క్లో. రైట్, ఓకే ఫ్రెండ్స్. సో ఇదే ఈ నిన్న ఎపిసోడ్ మొత్తం బ్రేక్ డౌన్ అనాలిసిస్. సో అది విషయము. ఇక్కడ రమ్య కష్టమే, కళ్యాణ్ చాలా కష్టము, ఇమ్మాన్యుల్ నెగిటివ్ అయిపోతున్నాడు, బిస్కెట్ ఎప్పుడైతే తెలియదు. ఇక గౌరవ్ నిఖిల్ అంటే వాళ్ళ అసలు ఆటలో అరటి పండులాగే. ఎందుకంటే వాళ్ళు వాళ్ళు ఈ వైల్డ్ కార్డ్స్ లాగా వచ్చారు కాబట్టి వాళ్ళు ఎంతవరకు ఉంటారో అని చెప్పేసి తెలియదు. అది ఆయేషా మరీ ఘోరంగా తనూజానే పోయి టార్గెట్ చేసింది. సో తనూజానే టార్గెట్ చేసింది కాబట్టి తనూజ ఖచ్చితంగా పాజిటివిటీ అవుతుంది, ఆయేషాకి నెగిటివ్ అవుతుంది. ఆయేషా గేమ్ ఇంప్రూవ్ చేసుకోకపోతే చాలా కష్టం, బిస్కెట్ అలా అనమాట. ఇక పాత కంటెస్టెంట్ అంటే రీతు ఇంకా పాజిటివ్గా ఉంది, చాలా చాలా స్ట్రాంగ్ కంటెస్టెంట్ అవుతుంది. ఎందుకంటే రీతు తనూజాకి స్టాండ్ తీసుకుంటుంది, తనూజా వైపు ఉంటుంది కాబట్టి తను ఖచ్చితంగా పాజిటివ్ ఉంటుంది. వీళ్ళిద్దరు ఫ్రెండ్షిప్ మరి అసలు మామూలు కాదు. గేమ్లో అయితే గొడవ పడతారు కానీ మామూలుగా మాట్లాడేటప్పుడు మాత్రం వీళ్ళిద్దరూ బాగా చాలా చాలా ఫ్రెండ్షిప్గా ఉంటున్నారు కాబట్టి ఖచ్చితంగా తనూజాకి రీతుకు చాలా పాజిటివిటీ అయ్యే అవకాశాలు ఉన్నాయి. రైట్. సో వీళ్ళిద్దరూ చాలా పాజిటివ్గా వెళ్తున్నారు, చాలా బాగా. అసలు తనూజాను మాత్రం అసలు ఓటింగ్ మాత్రం అని వెళ్ళిపోతుంది కూడాను. ఇమ్మాన్యుల్ నెగిటివ్ అయిపోతున్నాడు, ఇంకా మిగతా వాళ్ళంతా కూడాను అలా అవుతుంది. సో అది ఫ్రెండ్స్, ఓకే, బాయ్.